హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జోషి వ్లాగ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను నా వీడియోలో రథసప్తమి రోజు పూజా విధానం, పాటించవలసిన నియమాలు, చేయవలసిన పనుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మాఘశుద్ధ సప్తమి సూర్య భగవానుడు పుట్టిన తిథి. ఈరోజు ఆకాశమంతా నక్షత్ర మండలంలా రథాకారంలో ఉంటుందట. అందుకని దీనిని రథసప్తమి అని అంటారు. సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు తన దిశను ఉత్తరానికి మార్చుకునే తిథియే రథసప్తమి. సూర్య భగవానునికి ఎంతో ప్రీతికరమైన మాసం మాఘమాసం. ముందుగా ఈ రోజు కంటే ముందు అంటే షష్ఠి రోజు నియమాలు పాటించాలి. అవి నూనె వేయని పదార్థాలు తినాలి, బ్రహ్మచర్యం పాటించాలి. తరువాత రథసప్తమి రోజు సూర్యోదయం కన్నా ముందు లేచి ఇంటిని శుభ్రపరుచుకొని వీలైతే ఆవు పేడతో ఇంటి ముందు కలాపు చల్లి రథం ముగ్గు వేసుకోవాలి. అదేవిధంగా సూర్యకిరణాలు పడే విధంగా ఈరోజు పూజ చేసుకునే ప్రదేశంలో కూడా రథం ముగ్గు వేసుకోవాలి. ఈరోజు 7 జిల్లేడు ఆకులు, రేగి పండ్లు తలా భుజాల మీద పెట్టుకొని సమంత్రక స్నానం ఆచరించాలి. దీనికి కారణం సూర్యబింబంలో ఉండే ప్రాణశక్తిని పుచ్చుకొని జిల్లేడు ఆకులు ఇక్కడ ఉండేటటువంటి గోరువెచ్చని నీటి వలన బ్రహ్మస్థానం నుండి లోపలికి ప్రసారం అవుతాయి. దీని వలన ఎదురు వచ్చేటటువంటి వేడిని తట్టుకోవటానికి కావలసిన శక్తి వస్తుంది. అంతేకాదు రేగిపండు పీడను కూడా తొలగిస్తుంది. ఈ మంత్రం పఠించి స్నానం ఆచరించాలి. దీని గురించి పూర్తి వివరాలు నేను ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను. దీని అర్థం 7 జన్మలలో 7 రకాలుగా చేసినటువంటి పాపాల వలన నేను పొందుతున్నటువంటి 7 రకములైన భయంకరమైన వ్యాధులు ఏవి ఉన్నాయో వాటితో సహా ఈరోజు నేను చేసినటువంటి ఈ స్నానం వలన ఆ దురితములు తొలగుగాక అని సంకల్పించుకొని స్నానం ఆచరించాలి. ఇలా చేసిన వారికి పాపాలు తొలగిపోతాయి. మంత్రం పఠించకుండా స్నానం చేయటం వ్యర్థం. వీలైతే నదీ స్నానం ఆచరించాలి. ముందుగా గణపతిని ప్రార్థించాలి. ఆ తర్వాత ఆవు పిడికలపై సూర్యకిరణాలు పడే విధంగా పరవాన్నం వండి 7 చిక్కుడు ఆకులపై ఆ పరవాన్నాన్ని నైవేద్యం పెట్టాలి. కొత్త చీపురు పిల్లలను ఉపయోగించి 7 చిక్కుడు కాయలతో రథం చేసుకొని దానిలో సూర్యుని ప్రతిమను కానీ ఆకుపై సూర్యుని కానీ గంధంతో చేసి పూజించాలి. ఆ తరువాత ఒక పళ్ళెంలో 7 జిల్లేడు ఆకులను పెట్టి దానిపై గోధుమలను పోసి 7 ఒత్తులతో ఆవునేతితో స్వామివారికి దీపం వెలిగించాలి. రథసప్తమి రోజు ముఖ్యంగా కావలసినవి జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులు, చిక్కుడు కాయలు. అదేవిధంగా స్వామివారిని చిక్కుడు పువ్వులు, ఎరుపు రంగు పువ్వులు, ఎరుపు రంగు అక్షింతలతో స్వామివారిని పూజించాలి. అదేవిధంగా స్వామివారికి ఎరుపు రంగు పండ్లు, రేగి పండ్లు, మొలకలు, గోధుమ అప్పాలు, గోధుమ పాయసం, 7 చిక్కుడు ఆకులపై కొత్త బియ్యంతో చేసిన పరవాన్నం నైవేద్యంగా పెట్టాలి. మొలకలను స్వామివారికి నివేదించటానికి ఒక అంతరార్థం ఉన్నది. కొత్తగా పెళ్ళైన కొత్త కోడళ్ళు పాలు పొంగిచ్చి నోములు నోచుకుంటారు. కాబట్టి మరలా వచ్చే సంవత్సరం నా కడుపున నలుసు పడితే స్వామి నీకు మొలకలను నివేదిస్తాను అని ప్రార్థిస్తారు. కాబట్టి మొలకలను ప్రతి సంవత్సరం నైవేద్యంగా పెడతారు. ఈరోజు నోములను నోచుకునేవారు నోములను పట్టుకుంటారు. ఈరోజు అత్తగారు కోడళ్లకు కొత్త బట్టలను కొని పెడతారు. ఆ బట్టలను కట్టుకొని పూజ ఆచరించాలి. ఈ సాంప్రదాయం మా ఇళ్లల్లో అయితే ఉంది. మరి మీకు ఉంటే కామెంట్ చేయండి. ఈ రోజే కాకుండా 4 మాఘపు ఆదివారాలు కూడా ఆవు పాలతో పరవాన్నం చేసి స్వామివారికి నివేదించాలి. స్వామివారికి 7 సంఖ్య ప్రీతికరం. అందుకని ఈరోజు అన్నీ కూడా 7 చొప్పున పెట్టాలి. 7 సంఖ్యకు ప్రాధాన్యం ఎక్కువ. తరిగిన కూరలను ఈరోజు తినకూడదు. నేతితో చేసిన తాలింపు కూరలను మాత్రమే తినాలి. ఈరోజు చిక్కుడు ఆకులపై నైవేద్యం సూర్యకిరణాలు పడే విధంగా పెట్టడానికి కారణం ఆ కిరణాలు పరవాన్నంపై పడి మనం ఆ ప్రసాదం స్వీకరించడం వలన మనకు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే మనకు ఆరోగ్యం ప్రసాదించేది సూర్య భగవానుడు కాబట్టి. ఈ పరవాన్నంలో డ్రై ఫ్రూట్స్ లాంటివి వేయకూడదు. ఎందుకంటే సూర్యునికి పళ్ళు ఉండవు అని అంటారు కాబట్టి. నా నెక్స్ట్ వీడియోలో గోధుమల దీపం, చిక్కుడుకాయల రథం ఎలా చేయాలో చూపిస్తాను. ఈరోజు వీలైనన్నిసార్లు ఆదిత్య హృదయం పఠించాలి. ఈ మాఘపు ఆదివారాల్లో మాంసం తినకూడదు, మద్యం సేవించకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ముఖ్యంగా స్వామివారికి రథసప్తమి రోజు మరియు 4 మాఘపు ఆదివారాలు కూడా అర్ఘ్యం వదిలిపెట్టాలి. ఈ అర్ఘ్యం వదిలిపెట్టే విధానం ముందుగా రాగి చెంబును తీసుకొని దానిలో కొద్దిగా నీటిని పోసుకొని దానిలో ఎరుపు రంగు అక్షింతలు, ఎరుపు రంగు కుంకుమ, ఎరుపు రంగు పువ్వులు వేసి సూర్యునికి అభిముఖంగా నిలబడి 2 చేతులు బొటనవేలు తగలకుండా రాగి చెంబుని చేతిలో పట్టుకొని సూర్యునికి అర్ఘ్యమంత్రాలు లేదా 12 ద్వాదశ నామాలు పఠించాలి. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః,
ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్ఘ్యాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈరోజు చేసిన స్నాన జప అర్ఘ్య ప్రధాన తర్పణ దానాదులన్నీ అనేక కోటి రెట్లు పుణ్యఫలితాన్ని ఆయురారోగ్య సంపదలన్నీ ఇస్తాయని నమ్మిక. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకు, మీ బంధువులకు తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరికొత్త అంశంతో మీ ముందుకు.